ఆదివారం కూడా మీకు ఇక్కడ దొరకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు. పరిస్థితులు అలాగా వచ్చేస్తాయి. మీరే చూసుకోవాలి సాధ్యమైనంత వరకు అన్ని. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు నేనే చదువుతాను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. 15వ వచనము, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, వందనాలు ప్రభువా, స్తోత్రాలు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 18 వరకు నాయన ఈరోజు నాతో మాట్లాడండి, మా అందరితోనూ మాట్లాడండి ప్రభువా. మేము నీలో ఎలా ఉండాలి, ఎలా సరి చేసుకుంటూ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, భయభక్తులు కలిగిన జీవితంలో ముందుకు కొనసాగాలో మాకు నేర్పించండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైనా రాలేకపోతే వారిని క్షేమంగా తీసుకొని రండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయండి. పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము మాతో ఉంచండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొలస్సీలకు రాసిన పత్రిక ఈ కొలస్సీ పట్టణానికి అపోస్తలుడైన పౌలు ఎప్పుడు వెళ్ళలేదు, వాళ్ళని చూడలేదు. ఈ కొలస్సీ సంఘము ఎపఫ్రా కట్టాడు. ఈ ఉత్తరాన్ని తుకికు ద్వారా ఈ పత్రిక పంపించాడు. ఇందులో ఒనేసిము, ఫిలోమోను అనేవాళ్ళు ఈ కొలస్సీ పట్టణంలో ఈ సంఘస్థులే. ఈ పత్రికలో ఎక్కువగా సంఘము అను శరీరమును గూర్చి ఎక్కువగా చెప్పబడింది. అంటే తల అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, శిరస్సు అని కానీ, ఇలాగా శరీర స్వభావం ఏంటి కానీ, నిజ స్వరూపము కానీ, పై స్వరూపం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా శరీరానికి ఆత్మీయ జీవితానికి పోలుస్తూ ఈ పత్రిక రాయటం జరిగింది. అంటే వీళ్ళకి ఈ మాటలు అవసరం అన్నమాట. ఈనాడు మనకు కూడా ఈ మాటలు అవసరం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలోనే కాదు, తండ్రి అయిన దేవునికి కుమారుణ్ణి యేసుక్రీస్తుని చూపించాలి. అందరికీ యేసుక్రీస్తుని చూపించాలి. యెహోవా దేవుడేమో సమీపింపరాని తేజస్సులో ఎక్కడో ఉన్నాడు. ఈ భూమిని తయారు చేసింది కూడా యేసు ప్రభువారే. ప్రతిదీ కూడా అన్నిటిలో ఆయనకి ప్రాధాన్యత కలుగు నిమిత్తము అని ఉందన్నమాట. అన్నిటిలో మనం చదివిన 18వ వచనం, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడై. అలాగే చాలా ఈ వచనాలన్నీ కూడా ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు
ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకోవలనని తండ్రి అభిష్టమాయను. కాబట్టి ప్రతి విషయంలో యేసు ప్రభువు వారిని ముందు పెట్టాలి. ఆయనకే అందరూ ప్రాధాన్యత ఇవ్వాలి అని తండ్రికి ఇష్టమైందంట, అభీష్టమైంది. కాబట్టి ఆయనకి ఎప్పుడైతే అలాగ ఇష్టమైందో మనకు కూడా అదే చెప్పేది. మనకు కూడా బైబిల్ అంతా కూడా మీరు అన్నిటికంటే కూడా నీ దేవుడైన యెహోవాకు అని అన్నాడు. ఆ తర్వాత క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత నా ద్వారానే తప్ప అని చెప్పాడు కాబట్టి మనం యేసుక్రీస్తుకి ప్రాధాన్యత తప్పనిసరిగా ఇవ్వాలి. దేవుడే మన జీవితంలో ముఖ్యం. ఇందాక దయప్రసాద్ బ్రదరు పాట రాశాడు, పాట పాడారు. ఏం పాట? పద్నాలుగు 50 208 డ్యూటీ. ఓకే, అలాంటి ముఖ్యమైనవి ఎత్తాలి. మళ్ళీ తర్వాత ఇబ్బంది అయింది మన పై అధికారులు చెప్పినప్పుడు. ఓకే, ఇంతకీ ఏంటంట పాట పాడారు. ఏం పాట? గుండెల నిండా యేసు ఉంటే కన్నీళ్ళైనా ముత్యాలే, దుఃఖాలైనా సంతోషాలే. కాబట్టి గుండెల నిండా యేసు ప్రభు వారు నింపబడి ఉంటే ఇక కష్టాలు కానీ ఏదైనా కానీ అన్నీ ఉఫ్ఫను ఊదేస్తాం అన్నమాట. అంటే అవేవి లెక్క చేయం అన్నమాట. కాబట్టి అన్నిటిలో ప్రాముఖ్యత, ప్రాధాన్యత యేసు ప్రభు వారికి ఇవ్వటం మనము చాలా ముఖ్యము మన జీవితంలో. ప్రస్తుతానికి మనకు అది చాలా ముఖ్యము, అవసరము. ముఖ్యము వేరు, అవసరము వేరు. ముఖ్యము వేరు, అవసరం వేరు. ఉదాహరణకి ముఖ్యానికి అవసరానికి తేడా ఏంటో చెప్తున్నాను. అసలు ప్రాముఖ్యతని ప్రయారిటీ అంటారు. ముఖ్యము అనేది ఇంపార్టెంట్ అనేదాన్ని ముఖ్యము. అవసరం అనేది నెసరీ అంటాం. ముఖ్యము వేరు, ప్రాధాన్యత వేరు. ప్రాధాన్యతలో ముఖ్యం ఉంటుంది, అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఏం చెప్తే అర్థమైందంటే, బాగా నేను ఇతర దేశం వెళ్ళటానికి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. ఈరోజు సాయంత్రమో రాత్రికో ఫ్లైట్ ఎక్కాలి. పొద్దున్నుంచి ఆడావుడిగా అసలు మనం ఫ్లైట్ ఎక్కాలంటే 10 రోజుల ముందు నుంచే అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఆ రోజు ఇంకా బిజీగా ఉంటాం. ఎవరేది చెప్పినా వినం. ఎవరేది చెప్పినా వినం. ఎవరేది చెప్పినా వినం. కాబట్టి అప్పుడు ఆ టైంలో ఇక మధ్యాహ్నం అయిపోయింది. ఇక అన్ని బట్టలు, అన్ని బ్యాగులన్నీ సర్దుకుంటున్నాం. ఇక అప్పుడు నాకు ఒక పిల్ల ఉందనుకోండి. ఆ పిల్ల ఎక్కడి నుంచో బయట నుంచో, లేకపోతే పిల్లోడో బయట నుంచో స్కూటీ వేసుకొని స్పీడ్గా వచ్చి నిన్నగిన బ్రేక్ దొక్కబోయి యాక్సిలేటర్ దొక్కితే ఏం జరిగింది? అసలు ఎంత విచిత్రం అంటే, అట్ట బండి దిగి జాంకాయ తీసుకోవటానికి అట్లా వంగాడు, అట్ట తీశాడు, అలా వెళ్ళిపోయింది కారు. అసలు ఎవడో నువ్వున్నావు, పవన్ సంగతి చెప్తున్నా. అసలు ఎవడో వచ్చి, అరే నువ్వు కొద్దిగా పక్కకి వెళ్ళరా, కారు వస్తుంది అని చెప్పినట్టు అయింది. నువ్వు కొద్దిగా పక్కకి వెళ్ళరా, నేను అతను కూడా తప్పిస్తాలే కానీ
నువ్వు ముందు పక్కకెళ్ళు అంటే అలా వెళ్ళి జాంకాయ తీసుకోపోయాడు. పెద్ద సౌండ్ వచ్చేసింది వెనకాల డబ్బేలని. ఏందిరా అని అటు చూస్తే టప 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 లేచిపోకుండా బండి అటు పడుకుంటూ అటుపడి ఇటుపడి అదా కారు టైర్ ఆయన తలకాయ దగ్గర ఆనుకొని పోయిందంట. కింద పడ్డాడు. ఎంత విచిత్రం అసలు. అబ్బా అట్ట తీసి అట్ట పెట్టినట్టు అయింది. లేకపోతే అసలు పవన్ ఈరోజు ఉండేవాడా? ఖచ్చితంగా గుద్దేవాడు కదా కారు. కాబట్టి ఎంత విచిత్రమో చెప్పలేము. అద్భుతం అన్నమాట. సరే, మనకి ఇంపార్టెంట్ నెసెసరీ సంగతి చెప్తున్నాను. అలాగే మా పిల్లోడు బయ్యన స్కూటీ వేసుకొని స్పీడ్గా వచ్చి గోడకు గుద్దాడు. స్కూటీ 2 ముక్కలైంది. తలకి విపరీతమైన దెబ్బలు తగిలి రక్తం కారుతుంది. చేతికి కాళ్ళకి విపరీతంగా దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కాలా, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలా? నేను ఫ్లైట్ ఎక్కాలా, హాస్పిటల్కి అసలే నేను పోక బుక్ చేసుకున్నా. ఎప్పటి నుంచో బుక్ చేసుకున్నా. మరి ఇప్పుడు ఏది ముఖ్యము, ఏది అవసరము? ఏది ముఖ్యము, ఏది అవసరము అని అంటే నేను చెప్పేది ఏంటంటే, పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళటం అవసరం. ప్రయాణం ముఖ్యమే కానీ ముఖ్యం కాదు. అవసరమే ముఖ్యం. కాబట్టి ఏది అవసరము, మనకు అవసరం ఏది, మనకు అక్కరేది, మనకు కావాల్సింది ఏది అనేది ముఖ్యం. కాబట్టి యేసుక్రీస్తు మనకు కావాలి, మనకు అవసరం. ఇక్కడ జీవనోపాధి ముఖ్యమే. వెళ్ళకపోతే నాకు ఎవరు పెడతారు? మీరు పనికి వెళ్ళకపోతే, మీరు ఉద్యోగం చేయకపోతే, నేను ఉద్యోగం చేయకపోతే మనకు ఎవరు పెడతారు? ముఖ్యమే కానీ అవసరమేది? దేవుడు అవసరం. కాబట్టి మనకి ప్రార్థనకు రావట్లేదు, నాకు కుదరట్లేదంటే, ప్రార్థనకు రావట్లేదు నాకు కుదరట్లేదంటే, ఈ రెండిట్లో నువ్వు దేన్ని ప్రిఫర్ చేస్తున్నావు అనేది మనం పరిశీలన చేయాలి. కాబట్టి మనకు ముఖ్యము ఇదైనా సరే, జీవితానికి, ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితానికి అవసరం అనేది ముఖ్యం. అవసరమే, ఏది అవసరమో అదే చేయాలి. కాబట్టి సంపాదించాలి, అది ఇంపార్టెంటే. కానీ దేవుడు కావాలి. దేవుడు లేనిదే నువ్వు సంపాదించలేవు అసలు. అలాగే చదువుకోవాలి, చదువు అవసరమే, చదువు ముఖ్యమే. కానీ దేవుడి కన్నా కాదు. ప్రార్థన మానేసి నువ్వు చదువుకోరా అంటాము, అసలు అది మంచిదే కాదు. ప్రార్థన మానేసి నీకు చదివే ముఖ్యం రా ముందు, తర్వాత ప్రార్థనలే అని అంటున్నావంటే, ఆ తర్వాత నువ్వుంటావా, నేనుంటావా, ఎవరుంటారు? కాబట్టి చదువు ముఖ్యమే, కానీ అవసరమైంది. నీకు అవసరమైంది ఒకటి ఉంది అని అన్నాడా? ఎవరంది? యేసు ప్రభువారు మరియా మార్తతో అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైనది ఎంచుకున్నది. అవసరం ఏదంట? దేవుని పాదాల దగ్గర కూర్చోవటం అవసరం అని చెప్పారా యేసు ప్రభువారే? ఎక్కడ? అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. లూకా సువార్త 10 41వ వచనం. 41. అందుకు ప్రభువు, మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునను, అది ఆమె యొద్ద నుండి
అంటే మరి వీళ్ళకి భోజనం పెట్టడం ముఖ్యం కాదా? యేసుప్రభు వచ్చారంటే శిష్యులు 12 మంది ఉన్నారు. భోజనాలు అవసరమే. భోజనాలు ముఖ్యమే గానీ, యేసుప్రభు వారు ఏమంటున్నాడు? కానీ ఇది మానేసి కాదు. పాదముల యొద్ద కూర్చోవటం మానేసి కాదు. మిగతాయన్నీ అని చెప్తున్నాడు. కాబట్టి అవసరము. చదువుకోవాలి. అది ముఖ్యమే గానీ, దానికంటే ముందు చదవకుండా ఎవరు కోటీశ్వరులు కాలేదా? చదువుకుంటేనే కోటీశ్వరులు అవుతారా? అట్టని చదవొద్దని కాదు. కాబట్టి దేనికి ఎక్కువ ప్రాధాన్యత, దేనికి ఎక్కువ ప్రిఫరెన్సు ఇస్తున్నాము అనేది నేను ఉదాహరణతో సహా చాలా అర్థమయ్యేటట్టు చెప్పానన్నమాట. ఫ్లైట్ టికెటు తీసుకొని ఫ్లైట్‌కి ఎక్కి ఎళ్ళాలి. కానీ దానికంటే ముఖ్యం పిల్లోడు అట్టుంటే ఎట్టెళ్తాం? పిల్ల అలాగుంటే ఎలాగెళ్తాం? అలాగుంటే ఎలా ఎళ్తాం? కాబట్టి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. కష్టపడాలి. అది ముఖ్యమే. కానీ దేవునికి సమయం ఇవ్వాలి అనేది కూడా అవసరం. వినాలి, నిద్రపోవాలి. కానీ దేవునికిచ్చే సమయం దేవునికివ్వాలి. ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుండాలి అంటే కూడా ముందు మనకి దేవునికి ప్రాధాన్యత ఇస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఆర్థికంగా కూడా మంచిగా ఎదుగుతాం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏది చేసినా అది ఉపయోగం లేదు. అది ఉపయోగం లేదు. కాబట్టి ఈ విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ముందుకెళ్ళాలన్నమాట. చాలా జాగ్రత్తగా. అందుకని దేవుడు ఏమన్నాడు? నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి. నా నీతిని, నా రాజ్యాన్ని. ఎందుకు? ముందు నువ్వు చదువుకోవాలి, నువ్వు బాగుపడాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు పైకి రావాలి. ఆ తర్వాతే అని అనలేదు. ఆ తర్వాతే ఏదైనా అని అనలేదు. ఏమన్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి. ఆ తర్వాత అవన్నీ మీకు దొరుకును. కాబట్టి మనకి వార కార్యక్రమాలకు కానీ, కూడికలకు కానీ, ప్రార్థనలకు కానీ, ఎక్కడైనా బైబిల్లో చెప్పిన విషయాలకి మనం ప్రాధాన్యత ఇస్తే ఆటోమేటిక్గా మనం అడగకుండానే అవన్నీ మీ తండ్రికి తెలుసు అని చెప్తా ఉన్నాడనమాట. కాబట్టి ఈ విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇంపార్టెంటు, నెససరీ అంటే ముఖ్యము, అవసరము. ఏది అవసరము, ఏది ముఖ్యము అనే విషయాన్ని గమనించాలి. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు, ఇది మనకు తెలిసిన అనుకుంటా. ఇద్దరు వ్యక్తులు నీకు హోంవర్క్ ఇచ్చా, ఎంతవరకు అయింది? ఇచ్చానా నీకు? హోంవర్క్ ఇచ్చానా? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఏ, బి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఏ, బి. వీళ్ళిద్దరూ కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళారు. ఇద్దరు కట్టెలు కొట్టడానికి రోజు వెళ్ళేవాళ్ళు. ఈ ఏ అనేవాడు గొడ్డలి తీసుకొని కట్టెలు కొట్టడానికి వెళ్ళి, నేను బి కంటే నేను బాగా ఎక్కువగా కట్టెలు కొట్టాలి, ఎక్కువగా సంపాదించాలి అని చెప్పి, నేను ఎట్టి పరిస్థితిలో ఆగకూడదు, కంటిన్యూగా ఎంత పని చేస్తే అంత బాగుంటుంది అని చెప్పి ఎక్కువగా వెళ్ళిన కాడి నుంచి గొడ్డలు కానీ అతను కానీ ఒక అన్నానికి మాత్రమే ఆగి సాయంత్రం వరకు 3 చెట్లు కొట్టాడు. 3 చెట్లు కొట్టాడు.
చక్కగా పుల్లలన్నీ చేసి అట్ట పెట్టుకున్నాడు. ఇతను ఏం చేశాడంటే వెళ్ళిన దగ్గర నుంచి కట్టెలు కొడుతూ మధ్యలో ఆగుతూ గొడ్డలని సానబడతా ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం, మాంసం కొట్టడానికి వెళ్ళినప్పుడు, చికెన్ కొట్టడానికి వెళ్ళినప్పుడు 1 కేజీ 2 కిలోలు కొట్టంగులోని వాడికి అలవాటు అయిపోద్ది. ఏమని? అలాగలాగ అంటా ఉంటాడు. అది చాలు. ఆ 4 సార్లు 4-5 సార్లు ఇలాగ అన్నదే మళ్ళీ కేజీ వాడు ఈజీగా కొట్టచ్చు. బలం ఉపయోగించక్కర్లా. అలా ఆగుకుంటూ గొడ్డలు పదును పట్టుకుంటూ మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుంటూ కొట్టుకుంటా ఉంటే ఇతను 6 చెట్లు కొట్టాడంట. 6 చెట్లు కొట్టాడు. కాబట్టి ఇతనికి తేడా, వీడు ఆగకుండా ఎక్కువ సంపాదించాలని తెగ కష్టపడి ఆఖరికి 3 చెట్లే కొట్టాడు. ఇతను చక్కగా రెస్ట్ తీసుకుంటూ ఆక్కుంటూ గొడ్డలకు పదును పట్టుకుంటూ మంచినీళ్ళు ఆహారం అన్ని తింటూ సాయంత్రానికి 6 చెట్లు కొట్టాడు. దీని యొక్క సారాంశం ఏంటంటే మన జీవితంలో ఆ పదును పట్టేది భక్తికి సంబంధించిన విషయం. దేవునికి సంబంధించిన విషయాల్లో మనం మధ్య మధ్యలో ఆగుకుంటూ మన భక్తి జీవితాన్ని పదును పడుతూ ఉంటే ఎక్కువగా సంపాదించవచ్చు. అది ఈ కథ యొక్క ముఖ్యాంశం. కాబట్టి మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది ముఖ్యం అన్నమాట. ఈరోజు మన పాఠము, మన సందేశం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మనం ఏ విషయంలోనూ మనం రాణించలేము, ఏ విషయంలోనూ మనం ఎదగలేము. ఎదుగుదామని అనిపించినా ఎదిగినా అది ఏదో ఒక రీతిగా కొట్టుకొని పోతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బుధవారము ప్రార్థన అనుకోండి, అది పదును అన్నమాట. కత్తికి ఏంటది? అది పదును పట్టడం అన్నమాట. బుధవారం ప్రార్థన అనేది పదును పట్టడం. ఆలస్యంగా రావటం పదును పట్టడం అయినా? ఆలస్యంగా రావటం అనేది పదును పట్టడమేనా? సరే, పదును పట్టడమేలే ఉన్న పరిస్థితులను బట్టి. ఆ పరిస్థితులు దేవుడు కూడా పోన్లే అనే పరిస్థితులు అయితే ఓకే. కాబట్టి నా మెసేజ్ అయిపోయింది, నా ప్రసంగం అయిపోయింది. దేవునికి ప్రాధాన్యత ఇస్తే చక్కగా అన్ని విషయాల్లో, ఆరోగ్య విషయంలో, ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయంలో, అన్నిట్లో మనం చక్కగా ఉంటాం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం వలన. నేనేమి కష్టపడి సంపాదించింది కాదు ఇదంతా. ఆటోమేటిక్గా మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఆటోమేటిక్గా ఇల్లు వచ్చింది, మందిరం వచ్చింది, అన్నీ వస్తూనే ఉన్నాయి. అప్పులు తీరిపోతున్నాయి. ఏం పెద్దగా పట్టులు బట్టి మనం ఇది చెయ్యాలి అని నేను ఎప్పుడు అనుకోలే. 1 సెంటు స్థలం మేమిద్దరం వెళ్ళి బేరం ఆడాం. అవునా? మన ఇద్దరం 2 సెంట్ల 1 సెంటు బావు. అక్కడ ఒకసారి బేరానికి వెళ్ళాం. ఇక్కడ సెంటు బావుకి బేరం అట్టానికి వెళ్ళాం ఆవలా. కాబట్టి మనం దేనికి ప్రాధాన్యత ఇస్తే ఆటోమేటిక్గా మన పనులన్నీ దేవుడు చూసుకుంటాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును. బుధవారం ప్రార్థన అంటే ఏంటి? మనం కత్తికి పదును. ఆదివారం పట్టింది అయిపోయింది. ఆదివారం ప్రార్థన ఏంటి? పదును. వాడు ఏం చేశాడు? మాంసం కొట్టాడు, 4 కిలోలు కొట్టిన తర్వాత అయిపోద్ది, పదును తగ్గుద్ది, మళ్ళీ పడతాడు. ఎట్లా అలాగే మనకు ఆదివారం వచ్చింది ఫోన్ ఛార్జింగ్ లాగా అయిపోద్ది. మళ్ళీ బుధవారం వచ్చి రీఫిల్ చేసుకోవాలి. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు అంటే అంత మంచిది, మన పని ఈజీగా అయిపోతూ ఉంటాయి అవతల. అవునా?
మాసం కొట్టోడు ఈజీ కొట్టేస్తాడా? పదును పట్టిన కొద్దిగా ఈజీ కత్తి ఇలా ఎత్తి అట్లంటే చాలు, ఈజీగా అయిపోదు. ఇస్త్రీ పెట్టి బాగా బరువు ఉందనుకోండి, మనం పెద్దగా బలం ఒత్తి పట్టక్కర్లా. ఇస్త్రీ పట్టి తేలిగ్గా ఉందనుకోండి, అదిం పట్టాలి మనం. హీటుతో సరిపోద్ది, హీటుతో ముడతలు పోతాయి. నేను ఫస్ట్ టైం ఒకసారి ఐలాపురం హోటల్లో పనిచేసేటప్పుడు ఒక ఫారినరు వచ్చేసి రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఇస్త్రీ పెట్టి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇదిగోరా బాబు ఉంచుకొని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇస్త్రీ పెట్టిన ఇట్టు పట్టుకున్నా, ఇదిగో ఇంత ఇంత బరువే ఉంది, ఇంత బరువు కూడా లేదు, అది ఇంతే ఉంది. ఇది ఒక ఇస్త్రీ పెట్టా, ఇదేంది ఇట్టుంది, ఫస్ట్ టైం అప్పుడు చూడటం. ఆఖరికి ఎవరో చెప్తే హీటు వల్లే ముడతలు పోతాయి అని అన్నారు. నిజంగా నేను చేసి చూస్తే హీటు వల్లే పోతాను. కాకపోతే మనకు కొద్దిగా అదిం పట్టాలి. కాబట్టి కత్తికి పదునుంటే వాడు బలాన్ని ఉపయోగించక్కర్లా. అలాగే మనం కూడా మనం చేసే వృత్తిలో, మనం చేసే పనిలో, మనం చేసే వేటి అయితేనేమో పెద్దగా మనం కష్టపడకపోయినా ఈ పదును దానికి ఉపయోగపడుతుంది. పిల్లలు ప్రార్థనకు రమ్మంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయంటారు. ఎగ్జామ్ నువ్వు నిజంగానే అన్ని గంటలు పొద్దున్నుంచి రాత్రితో చదువుతున్నావా? ఇక్కడికి వచ్చి పదును పట్టుకొని వెళ్ళావనుకో, నీకు అవి గుర్తుండిపోతాయి, ఈజీ అయిపోతాయి. మన లోకేష్ 80% మార్కులు వచ్చినాయి, బ్రహ్మాండంగా మంచి మార్కులు వచ్చినాయి. అంకుల్ గారు, పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయటం వల్ల వచ్చినాయి అన్నాడు. నేను దానికి నవ్వి, నేను ప్రార్థన చేయటం వల్ల కాదు, నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు, అందుకు నీకు మంచి మార్కులు వచ్చినాయి అని చెప్పా నేను. నువ్వు చదివావు, కష్టపడి చదివావు, ఆ కష్టపడి చదివిన దానికి జాగ్రత్తగా జ్ఞాపక శక్తి ఇచ్చింది దేవుడు. పైగా ప్రతి పరీక్షకి వెళ్ళేటప్పుడు ఎక్కడున్నా సరే నాకు ఫోన్ చేసి, నేను డ్రైవింగ్లో ఉన్నా ఎక్కడున్నా ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాడు. అలా ఎవరు లేరు మన దగ్గర. అలాగా కనుష్ కూడా 10వ తరగతి పరీక్షలు రాయాల్సినప్పుడు నాకు ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. అంటే ఆ ప్రార్థన దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, జ్ఞాపక చదివిన దాని అంతా కూడా జ్ఞాపక శక్తికి అప్పటికప్పుడే మనం ఏబిసిడీలు పెడతామే, వాటికి ఉపయోగపడుద్ది. చటక్కని దేవుడే ఆలోచన ఇస్తాడు, అరే పెట్టరా, ఆ బిట్టుకి సి పెట్టు, ఆ బిట్టుకి డి పెట్టు. ఇప్పుడు కూడా పరీక్ష ఉంది మనకు, లోకాసు వార్తలు ఎంతమంది చదువుకొచ్చారు? లాటరీ కట్టడానికి తయారయ్యారా? ఇక మనం ఈ ఏజీతో పోటీ పడలేవు ఈసారి. ఓహో సరే. కాబట్టి ఆ ప్రార్థన దేనికి ఉపయోగపడిద్ది? మనం ఎక్కడ ప్రయాణానికి వెళ్ళి, ఇదివరకు శామ్యులు సమాధానం ఉండేవాళ్ళు. అతను ఎక్కడన్నా లాంగ్ వెళ్ళేటప్పుడు నా చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాడు. అన్న నేను విశాఖపట్నం వెళ్తున్నా, ప్రార్థన చేయమని ఎక్కడుండో చెప్పేవాడు. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేవాడు. అది అందుకు ఉపయోగపడతా ఉంటాయి ప్రార్థన. దైవజనుడి ద్వారా ప్రార్థన ఊహినే ఉందా? అలాగని నా ద్వారా ఏం కాదు, దేవుని కాపుదల మీకుంది. అలాగే చదవటానికి జ్ఞానము, జ్ఞాపకశక్తి అన్నీ నేను లోకేష్కి అదే చెప్పా. అన్నీ దేవుడు నీకు చేశాడు. నీ శక్తి, నీ పట్టుదల, నువ్వు చదువుకున్నావు, నీ జ్ఞాపక శక్తే వచ్చింది, నాదేమి లేదు ఇందులో అని నేను క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి దేనికైనా ముందు దేవునికి ప్రాధాన్యత ఇస్తే ఆటోమేటిక్గా బ్రహ్మాండంగా అన్ని విషయాల్లో ఎదుగుతాం, అన్ని విషయాల్లో ఉత్తీర్ణం అవుతాం. కాబట్టి తండ్రి అయిన దేవుడు కూడా కుమారుణ్ణి ఎక్కడ అందరికీ హైలైట్ చేశాడు. ఆయన ఇదిగో నా కుమారుడు, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను, ఇతని మాట వినండి అని ఇక్కడ చెప్పాడు, పరలోకంలో చెప్పాడు. అదే మనం చదువుకున్న భాగం ఒకసారి చదువుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను
ఆ, ఆ. ఆయనే శిరస్సు. లేచుటలో ఆది సంభూతుడై అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము అన్నాడు. సంఘము అని శరీరమునకు ఆయనే శిరస్సు కాబట్టి ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాలి. కనుక ఆయనకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటి మనం చెప్పేది ఏంటంటే, ప్రాముఖ్యత ఇస్తే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, ఫైనల్ ఆడాల్సి ఉందనుకోండి. అప్పుడు క్రికెట్ ఆట అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే లెగుస్తారు. లెగిసి గబగబ మొహం కడుక్కొని స్నానాలు చేసి క్రికెట్ 8 లేకపోతే 9 స్టార్ట్ అవుతుంది అనుకో. స్నానం చేసి పిల్లలైతే అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ ఏమన్నా పని ఉందా, ఏమన్నా పని చేయాలా, మళ్ళీ నేను క్రికెట్ మ్యాచ్ ముందు కూర్చోవాలి, మళ్ళీ నన్ను మధ్యలో లేపొద్దు, ఇప్పుడు ఏమైనా కోడిగుడ్లు ఏమైనా తేవాలా, ఉల్లిపాయలు తేవాలా, నీకు అన్ని కూర డేక్షా మీదకి స్టవ్ మీద పెట్టే ముందు గుర్తొస్తాయి ఉల్లిపాయలని, కరేపాకు లేదని, అది లేదని ఇప్పుడే చెప్పు. ఇక మీదట ఊరకు ఉండవలను. ఏదైనా చెబితే ఇప్పుడే చెప్పు, ఇక మీదట ఊరకు ఉండవలను అని. క్రికెట్ అంటే మనకి ఎంత ఆసక్తో దాన్ని బట్టి మిగతా అవన్నీ మనం ముందే సెటరైట్ చేసుకుంటాం. అవునా? ఆ రోజు ప్రోగ్రాం కూడా ఆ ముందు రోజే, అరే నేను రేపు రాను కానీ నాకు పని ఉందని చెప్పి ఎక్కడికక్కడ ఫిక్స్ చేసేస్తాం. అవునా? ఎందుకని అంటే క్రికెట్ అంటే ఇష్టం. అలాగే దేవుని సన్నిధి అంటే కూడా నీకు ఇష్టం అయితే నువ్వేం చేస్తావు, మిగతా అన్నీ సెటరైట్ చేసేస్తావు. మిగతా అన్నీ అక్కడికక్కడే ముందుగానే అది క్యాన్సిల్ చేసి ఆ పని రేపు చేసుకుందాం అనుకొని దాన్ని పోస్ట్ పోన్ చేయాల్సిన పని పోస్ట్ పోన్ చేస్తాం. అన్నీ ముందే చక్కబెట్టుకుంటాం. ఎందుకనంటే మనకి క్రికెట్ అంటే ఇష్టము. అలాగే కొత్తగా పెళ్ళైన పిల్లలకైతే తల్లిగారింటికి రేపు వెళ్ళాలనుకోండి, అత్తగారింటి దగ్గర నుంచి రేపు వెళ్ళాలనుకోండి, మా ఇంట్లో జరిగే సంగతి ఏంటంటే, మా ఊరు పుట్రేళ్ళు వెళ్ళాలంటే ఏమన్నా లేపి 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 నాన్న తిప్పలు పడి, కానీ తొందరగా వెళ్దాం కానీ అంటే నాకేముంటుంది, అమ్మా నాన్న వాళ్ళతో కాసేపు ఎక్కువ మా ఊర్లో స్పెండ్ చేయాలని నాకుంటుంది. ఏమన్నా లేపి 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 ఎప్పుడుకో 10ంటికి 11ంటికి అంతా మళ్ళీ అమ్మ రావలేంది, మనం వెళ్ళలేము, పిల్లలు లేనిది అందరం కలిసి వెళ్ళాలి. అదే వాళ్ళింటికి అనుకోండి, నేను అసలు లేపను. ముందు రోజు సాయంత్రమే బ్యాగులో పెట్టేసిద్ది, అన్ని బ్యాగులో పెట్టేసిద్ది, తొందరగా వెళ్ళిపోవాలి. ఆగస్టు 15కి మా ఊరు వెళ్ళాలి, దానికి నేను ఒకరోజు ముందు సెలవు పెడతా, దాని తర్వాత సెలవు పెడతా అని చెప్పి ముందే నిన్నే చెప్పింది. ఎప్పుడు ఆగస్టు 15 ఎప్పుడు? వచ్చే నెల. కాబట్టి దేనికైతే మనం ఎక్కువ ఆసక్తి చూపుతామో దానికంటే ముందు పనులు అన్నీ పెట్ట చేస్తాం. కాబట్టి తీరట్లేదు అనే మాట ఒట్టి మాట. తీరట్లేదు, నాకు కుదరట్లేదు అంటున్నామంటే ఏంటి తెలుసా? ఇందాక మనం ఇక్కడ మనం రాసాం ఏమని, ఇంపార్టెంట్, నెససరీ. దేనికి ముఖ్యంగా నువ్వు స్పెండ్ చేస్తున్నావు? అసలు అవసరమైంది ఏది? మరియా అవసరమైనది ఒకటే, ఆమె ఉత్తమమైన దానిని. కాబట్టి మనకు అవసరం ఏదో మనం గుర్తించాలి. ముందు మన జీవితానికి మనకు అవసరం ఏదో అది గుర్తించాలి. లాయర్ గారికి సిస్టర్ గారికి తెలియదు అనుకుంటా, మొన్న యాక్సిడెంట్ అయిందండి. వీళ్ళిద్దరూ దయప్రసాదను పవనం వాళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారంట. ఆగి జాంకాయ కొనుక్కోవడానికి ఇతను దిగాడు. పవన్ వెనకాల సీట్లో నుంచి దిగి అటు జాంకాయ కొంటున్నాడు. ఒక కారు వచ్చి దబేళ్ళని గుద్దేసిందంట. ఆయన బండి పడి అతను అవతల పడ్డాడు.
దయప్రసాద్ బ్రదర్. దాని తర్వాత ఇంకొకళ్ళు ఇద్దరు ముగ్గురిని గుద్ది కారును గుద్ది ఆగిందంట. వాడెవడో బ్రేక్ దొక్కబోయి ఎక్సలేటర్ దొక్కాడు. నేను అందుకే కారు నేర్పేటప్పుడు నా డ్రైవింగ్ స్కూల్లో బ్రేక్ పట్టుకొని ఉంటా. ఇద్దరి సీటు మధ్యలో ఉంటుంది హ్యాండ్ బ్రేక్, అది పట్టుకొని ఉంటా. ఇంకొకటి క్లచ్ మీద అతని కాలు నా కాలు కూడా ఉంటుంది క్లచ్ మీద. నేను ఇదివరకు డ్రైవింగ్ స్కూల్ నేర్పినప్పుడైతే నా దగ్గర కూడా ఉండేవి పెడల్స్. క్లచ్ బ్రేక్ పెడల్ ఇటు ఉండేది, క్లచ్ బ్రేక్ అటు కూడా ఉండేది. వాడు తక్కువపోతే బ్రేక్ నేను దొక్కేవాడిని. అప్పుడు ఆ కారుకి హ్యాండ్ బ్రేక్ లేదు, ఈ రెండు ఇటే ఉండేవి. వాళ్ళు అప్లై చేయకపోతే నేను అప్లై చేయటానికి. అలాగా ఎక్సలేటర్ దొక్కపోయి బ్రేక్ దొక్కితే అసలు పవన్ ఈ రోజున మనం ఇక్కడ చూసే పని లేదు. ఖచ్చితంగా గుద్దేది ముందు పవన్ అట్ట దిగి జాంకాయ కొంటున్నాడు. అంటే అర్థమైంది తెలుసా? దేవుడు చెప్పాడు, అరే నువ్వు అప్పుడప్పుడు ప్రార్థనకు ఆలస్యంగా వస్తే వచ్చిన వాళ్ళే కానీ లే, నువ్వు అప్పుడప్పుడు ఎగ్గొట్టినావు కానీ లే, ఎట్టా మారు మనసు పొందావు, బాప్తీసం తీసుకున్నావు, సరే కాస్త కూర్చో భక్తి చేస్తున్నావు కానీ కొద్ది పక్కెళ్ళు అన్నాడు దేవుడు. అట్ట పక్కకెళ్ళి జాంకాయ తీసుకుంటున్నాడు, దబేలమని సౌండ్ వచ్చింది. ఏంటా అని చూస్తే ఇది పరిస్థితి. చూసావా? కాబట్టి దేవుడి యొక్క కాపుదల మామూలుగా కాదు. సంఘ ప్రార్థనలో అందరి గురించి చేస్తున్నాం ప్రార్థనలో. అవి విపరీతంగా ప్రార్థన చుట్టూ ఉంటుంది కాపుదల. ఖచ్చితంగా వీడి చుట్టూ ఉంటుంది. ఇదంతా ప్రార్థనే. కాబట్టి ప్రార్థన అంత అవసరము, సంఘ ప్రార్థన అంత అవసరము. కాబట్టి ఈనాటి మన పాఠము, మన సందేశం ఏంటంటే ఏది ముఖ్యము, ఏది అవసరము, ఏది ముఖ్యము, ఏది అవసరము. క్రికెట్ మ్యాచ్కి నీకు అంత ఇంట్రెస్ట్, ఆసక్తి ఉన్నప్పుడు పనులన్నీ నువ్వు అడ్డం లేకుండా చేసుకుంటావు. అలాగే కోడలు తల్లిగారింటికి వెళ్ళేటప్పుడు అన్నీ జాగ్రత్తగా ముందే అత్తగారిని మెప్పించి, మామగారిని మెప్పించి, అందరిని మెప్పించి జాగ్రత్త. ఎవడన్నా ఎక్కడన్నా తుమ్మినా దగ్గినా, మేము ఇదివరకు ఒంగోలు నుంచి వచ్చేవాళ్ళం. ఒంగోలు నుంచి పుట్రాలు వచ్చేటప్పుడు ఎవడన్నా తుమ్మితే మా నాన్న మొత్తాన్ని ఆపేసేవాడు. ఊరు ప్రయాణం మొత్తం తుమ్మారు, ఇయ్యాలొద్దు, రేపు వెళ్దాం, వచ్చే నెల వెళ్దాం, వచ్చే వారం వెళ్దాం అనేవాడు. మేము జాగ్రత్తగా అటు ఇటు చూసుకుని యారా ఎవడన్నా మళ్ళీ తుమ్మేవాడు ఉన్నాడా, దగ్గేవాడు ఉన్నాడా, ఈ ఎమ్మటని చూసుకుంటూ జాగ్రత్త. ఒకళ్ళు ఎవడన్నా తుమ్ముతుంటే మా నాన్నకి వినపడకుండా మేమే అరిసేవాళ్ళం. మేమే అరిస్తే ఆ తుమ్మి వినపడదు. ఏదైనా పిల్లి ఎదురొచ్చినా కాళ్ళే, ఇంకేదైనా మా భర్తలైనా ఎదురొచ్చినా మా నాన్నకి ఎదురుగా అయిపోయినట్టే. నానా ఇబ్బందులు అన్నమాట. ఊరంటే పిల్లలకే హుషారా, అది లేకుండా చేసేవాడు. కాబట్టి మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము, ఏది అవసరము, ఖచ్చితంగా ఈనాటి సందేశం గుర్తుపెట్టుకోండి. కత్తికి పదును ఎంత అవసరమో ప్రతి మనిషికి భక్తి, దేవుడు, ప్రార్థన, దేవుని సన్నిధి, వాక్యము అంత అవసరం. అప్పుడు ఈనాటి మా యాక్సిడెంట్ కూడా ఎంత చక్కగా తప్పింది. మొన్న ఆ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతారంట. నేను చూడాలి ఆ ఫోటోలు. ఆ బండి అంత గొల్లు అయితే 20,000, 25,000, 25,000 అయిందంట దానికి. దాని అవతల ఇంకేవుడికో తగిలే కారుకి విపరీతంగా నలుగురు గుద్ది అవతలకి వెళ్తే నానా ఇబ్బంది అయిందంట. బ్రేక్ దొక్కపోయి ఎక్సలేటర్ దొక్కితే. కాబట్టి మన జీవితాల్లో మనకి ఏది అవసరము, ఏది ముఖ్యము. కాబట్టి ప్రార్థన అనేది దైవ సన్నిధి అంటే అంత ముఖ్యము, అంత అవసరం. కాబట్టి మనం ఒకసారి సరి చేసుకుందాం. ఇంకా మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఏది అవసరమో దాన్ని కోల్పోతున్నామో ఒకసారి మనం పరిశీలించుకొని మనం యోగ్యమైన రీతిలో ఆయన శరీర రక్త మాంసాల్లో పాలుపంపులు పొందాం. ప్రార్థన చేసుకుందాం.